మనము అద్వితీయుడు అన్న పదాన్ని చూసినా, ఎలోహిం అన్న పదాన్ని చూసినా, ఏకాద్ అన్న పదాన్ని చూసినా, ఎలోహిం అన్న పదాన్ని చూసినా, ఈ రెండు పదాలను చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మొట్టమొదటిది దేవుడు తనను తాను నేను, నా యొక్క ఇలాంటి మాటలే చెప్పాడు తను తాను. ఆయన ప్రవక్తలు కూడా నీవు, నీ యొక్క, నీ ఘనత, నువ్వు అని మాట్లాడారు. యేసు ప్రభువు కూడా నా దేవుడు, నా తండ్రి అని లేకపోతే నీకు అని ఉచ్చరించాడే కానీ మీకు అని ఎప్పుడు చెప్పలేదు. అయినప్పటికీ ఇవన్నీ ఉన్నా కానీ దేవుని నామవాచకం అంటే దేవుని పేరులో మాత్రం బహుళత్వం ఉంది. దేవుడు అన్నప్పుడు బహుళత్వం ఉంది. దేవుడు అన్నప్పుడు బహువచనం ఉంది. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, ఆయన బహు వ్యక్తులు గల దేవుడుగా మనకు తన ఉనికిని చాటుకున్నాడు. బహు వ్యక్తులు గల దేవునిగా తన ఉనికిని మనకు చాటుకున్నాడు. అందుకనే మనం పరిశుద్ధ పరిశుద్ధ అని పాట పాడేటప్పుడు ఏం పాడతాం? జనక కుమారాత్మలను ఏకదేవ. ఎంతమంది దేవుళ్ళు? ఏకదేవుడు, కానీ జనకుడు, కుమారుడు, ఆత్మ. అందుకనే మన పాటలలో కూడా ఉన్న డెప్త్ అర్థమవ్వాలి అంటే ముందు లేఖనాలు అర్థమవ్వాలి. ఎవరో ఏదో చెబుతారు మైక్ పట్టుకుని, అది పట్టుకొని వచ్చి మనకు చూపించి చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు. ఈరోజు చాలామంది దొరుకుతారు. దయచేసి లేఖనాలలో ఉన్న సారాంశం చూడండి. లేఖనాలలో మూల భాషల్లో ఉన్న సారాంశం చూడండి. నా ఉద్దేశం మీరు మూల భాషలు తెలుసుకుంటేనే బైబిల్ చదవాలి అని కాదు. నా ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే మీకు మసకగా కనిపిస్తూ ఉందో, ఎక్కడైతే మీకు అర్థం అయ్యి కానట్లుగా ఉందో, కనీసం అక్కడన్నా కొంచెం ఇంగితం, కొంచెం మూల భాషల్లోకి వెళ్ళాలి అన్న ఇంగితం చూపించండి అని ప్రాధేయపడుతున్నాను, అంతే. ఇంకొంతమంది వస్తారు, అయ్యో నువ్వు అంటున్నావు గౌరవార్థం కాదు గురువర్యులని, కానీ దేవుడు ఒక రాజు వంటి వాడు. దేవుడే మాట్లాడితే ఎలా మాట్లాడతాడో తెలుసా? రాజు మాట్లాడితే ఎలా మాట్లాడతాడో తెలుసా? రాజు మాట్లాడితే హమ్ అని మాట్లాడతాడు, ప్లూరాలిటీలో మాట్లాడతాడు, బహువచనంలోనే మాట్లాడతాడు. ఇది గౌరవార్థం కంటే ఎక్కువైంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. మళ్ళీ బైబిల్లోకి వెళ్దాం. బైబిల్ ఉంది కదా మన దగ్గర, మళ్ళీ వెళ్దాం. చాలామంది రాజులు ఉన్నారు బైబిల్లో. దావీదు రాజేనా? నెబుకద్నెజరు రాజేనా? పోనీ అలాంటి గౌరవం కంటే ఎక్కువైన రాజులకు మాత్రమే ఆపాదించగలిగే ఆ మాటలు దావీదు మాట్లాడి ఉండాలి కదా, నెబుకద్నెజరు మాట్లాడి ఉండాలి కదా, దర్యావేషు మాట్లాడి ఉండాలి కదా, దావీదు మాట్లాడి ఉండాలి కదా. అంటే మీరు అడగచ్చు, అయ్యో దావీదు కాదండి, దావీదు హెబ్రీయుడు కదా, ఆయనకు మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఆయన సంస్కృతిలో లేదు అది అనొచ్చు. కానీ దర్యావేషు హెబ్రీయుడు కాదు, ఇరాన్కు చెందినవాడు. ఇరాకులు కలిసి ఉండేవి ఆ టైంలో. ఆయన నెబుకద్నెజరు, ఆయన కూడా పార్సీకి సంబంధించిన వాడు, పర్షియా దేశానికి చెందినవాడు. మరి వాళ్ళు ఎందుకని మాట్లాడలేదు? చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. నా ఎడల చేసిన అద్భుతములు, నా అంటున్నారా? హమారే యహా, మేరే యహా అంటున్నాడా? నా అంటున్నాడా? మా అంటున్నాడా? నా అంటున్నాడు. రాజులు కూడా బైబిల్ గ్రంథంలో ఏదైతే నమోదు చేశారో ఆ మాటల్లో రాజులు కూడా ఏకవచనంలోనే వాళ్ళు సంబోధించుకున్నారు తప్ప బహువచనం సంబోధించుకోలేదు. కాబట్టి రాజులు మాట్లాడే మాటలు యెహోవా మాట్లాడుతున్నాడు, ఆయన రాజు కనుక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే అది కుదరదు. ఇప్పుడు ఈ బహువచనాల గురించి, లేకపోతే దేవునిలో ఉన్నటువంటి బహు వ్యక్తుల గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. మీకు బోర్ కొట్టచ్చు కొంతమందికి, ఎందుకంటే ఎక్కువ బైబిల్ తిప్పాలి, బైబిల్లో ఎక్కువ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకని దీన్ని లేఖనాల పరిశోధనా సదస్సు అన్నాం. దయచేసి పరిశోధించడానికి కొంచెం అప్రమత్తంగా ఉండమని ప్రాధేయపడుతున్నాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 11 నుంచి 15 వరకు.
మాట్లాడే ఆయనే చెప్తున్నాడు ఎవరు పంపించారని. యెహోవా పంపించాడని, యెహోవా ఆత్మ పంపించాడని చెప్తున్నాడు. మరి మాట్లాడేది యెహోవాయే, పంపించేది యెహోవాయే, ఆయన ఆత్మయే పంపిస్తా ఉంది. ఇదేంటండి మరి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేవునిలో బహుళత్వం లేకపోతే, దేవునిలో బహు వ్యక్తులు లేకపోతే ఈ వచనాన్ని అర్థం చేసుకోవడం అసంభవం అని నేను అంటున్నాను. దేవుణ్ణి పంపించే దేవుడు ఇంకొకడు ఉంటాడా? యెహోవాను పంపించే ఆత్మ ఇంకొకటి ఉంటుందా? ఒంటరి అని దేవుణ్ణి చెబితే మరి ఇదేంటి? పూర్తిగా చదవండి బ్రదర్. ఏమంటే నీ విమోచకుడును, మళ్ళీ అదే అంటున్నాడు. ఫస్ట్ ఏమో నేనే యెహోవా అని అంటాడు, నా మహిమ నేను ఎవరికి ఇవ్వను అంటాడు. ఆయన మళ్ళా ఏమంటాడు? యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించును అంటాడు. మళ్ళా ఏమంటాడు? నీ విమోచకుడు అంటాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు. చుట్టు తిరిగి గుట్టు తిరిగి మళ్ళా నేనే అంటాడు. కేవలము దేవునిలో బహు వ్యక్తులు ఉంటేనే ఈ వచనం యొక్క సారాంశము మనకు అర్థమవుతుంది. కేవలము దేవునిలో బహు వ్యక్తులు ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. దేవునిలో బహు వ్యక్తులు లేని రోజు నీకు అర్థం కాదు, నువ్వు జుట్టు పీక్కున్నా అర్థం కాదు. దానికి ఏదో చేయాలని, ఏదో కొత్తది చెప్పాలని, కొత్తది చెప్తే ప్రజలు నిన్ను నమ్ముతారు అన్న వ్యామోహం, ఒక అభద్రతా భావంలో నువ్వు జీవించాలనుకుంటే నీ కర్మ. నేనేం చెప్పను. లేఖనం చెప్పే సత్యం మాత్రం ఇదే. యెహోవాయే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించాను అంటున్నాడు. తన్ను తాను రక్షకునిగా చెప్పుకుంటున్నాడు. దీన్ని బట్టి పాత నిబంధన దేవుడు ఒక్కడే, కానీ ఆయన ఒంటరి కాదు. బహుళత్వం కలిగి ఉన్న దేవుడి గురించి ఎంతో స్పష్టమైన వివరణ ఇచ్చున్నారు దైవ సేవకులు. దేవునికి స్తోత్రం. గ్రంథంలో దేవుని యందు బహు వ్యక్తులు